గాడ్ అండర్ ఎ వీల్, ముసుగులో ఉన్నటువంటి భగవంతుడు, అంటే ముసుగు వేసి మరుగుపరిచినటువంటి భగవంతుడు. We have often read about how Baba repeatedly said that the Mandali were special souls, that they were his instruments through which he did his work. బాబా అనేక పర్యాయాలు మనం చెప్పడం విన్నాం. మనం ఏంటని, మండలి వాళ్ళు ప్రత్యేకమైన ఆత్మలు, ఆయన విశ్వ కార్యక్రమం చేయడానికి వాళ్లను పనిముట్లుగా ఆయన వాడుకుంటాడు అని. మనం భారతంలో కృష్ణ భగవానుడు ఆ పంచపాండవుల్లో ఒకడు చక్రం, ఒకడు గద, ఇలా మనం ఏదో చదువుకుంటూ ఉంటాం కదా. అంటే ఆయన విశ్వ కార్యక్రమం చేయడానికి ఆయుధాల కింద ఆయన వాళ్లను వాడుకుంటాడు అని దాని అర్థం. అది ఇక్కడ దీని అర్థం కూడా. బాబా హ్యాస్ ఆల్సో సెడ్ ద మండలి మెంబర్స్, హిజ్ ఇన్నర్ సర్కిల్ మెంబర్స్ వర్ వన్ హిట్ విత్ హిమ్ ఇన్ కాన్షియస్నెస్. బాబా మరి మనం హవే మాస్టర్ వర్క్స్లో ద సర్కిల్ అనే చాప్టర్లో చదువుకున్నాం, గుర్తుందో లేదో మీకు. ఏమన్నారు, నా ఆంతరిక శిష్య మండలి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు చైతన్యములో నాతో సమానముగానే ఉంటారు. except that he had put them under a wheel for his work, without which they would not be able to do it. కానీ వాళ్ళ శక్తి ఏమిటో వాళ్ళకి తెలియకుండా ఒక ముసుగేసి పెట్టేస్తారు. అప్పుడు వాళ్ళు నేనేం చెప్తే అది చేసి పెడుతూ ఉంటారు. అలా ముసుగు వేయకపోతే వాళ్ళు నాకు ఉపయోగపడలేరు వాళ్ళు. Baba had even said that all his mandali would get God realization within their next 1 or 2 lifetimes as per his plan. After they did the work he had to get done from them. బాబా ఏం చెప్పారు, నా మండలి సభ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా 2-3 జన్మలలో నేను ఏ పని అయితే వాళ్ళకి అప్పగించానో అది వాళ్ళు పూర్తిగా నిర్వహించిన తర్వాత వాళ్లకు ముక్తి లభిస్తుంది అని కూడా చెప్పారు. అందులో చదువుకున్నాం మనం. సర్కిల్ అని ఒక చాప్టర్ ఉంది, హవే మాస్టర్ వర్క్స్. Baba had said that the Mandali samskaras were different from the samskaras of ordinary souls. మామూలు మనిషిలాగా మనకున్న సంస్కారాలతో మండలి వాళ్ళకి పోల్చకూడదు ఎప్పుడు కూడా. వాడికున్న సంస్కారములు వేరు, మనకున్న సంస్కారములు వేరు. ఒక మండలి సభ్యుడి గురించి బాబా ఏమన్నారు, వీడు 4-5 మర్డర్లు చేసినా వీడికి ఏం అవదన్నారు బాబా. అంత ఉన్నతమైన సంస్కారాలు మూట ఉంది వాడి దగ్గర. క్యాన్సర్ అయిపోతాయని వాడు, అంతేగాని వాడికి ఏం నష్టం కలిగించి లేవు వాళ్ళు. He said that they had విజ్ఞాని సంస్కారాలు. మనకి మామూలు ప్రారబ్ధ సంస్కారములు ఉంటాయి మనకి, కానీ మండలి వాళ్ళకి విజ్ఞాని సంస్కారములు ఉంటాయట. నో మ్యాటర్ వాట్ దే డిడ్ దే కుడ్ నాట్ క్రియేట్ న్యూ బైండింగ్ సంస్కారాలు. వాళ్ళకి ఆ విజ్ఞాని సంస్కారములు ఖర్చు చేస్తూ ఉంటారు తప్ప కొత్త సంస్కారములు ఏర్పడవు. వాడు మర్డర్ చేసినా వాడి కొత్త సంస్కారములు ఏర్పడవు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. కొత్తగా బంధనాలు కలిగించే సంస్కారములు ఏర్పడవు. దే కుడ్ ఓన్లీ యాక్ట్ అవుట్ దీస్ సంస్కారాస్. ఈ విజ్ఞాని సంస్కారములు ఏవైతే బాబా వాళ్ళ మీద వేశాడో అవి ఖర్చు చేయగలరు అంతే. అండ్ వెన్ దే వర్ స్పెండ్ over a period of 2 to 3 lifetimes, they would get God realization, at which point they would have yoga samskaras just like the avatar. ఆ చివరి భగవద్ అనుభవం పొందేటువంటి దశ వచ్చినప్పటికీ విజ్ఞాని సంస్కారాలు కరిగిపోయి యోగా సంస్కారములు వస్తాయి అవతారుడిలాగే. బాబా ఏం చెప్పారు, అవతారుడికి ఇప్పుడు యోగా సంస్కారములే ఉంటాయి. మన రూపం ఎలా వచ్చింది మనకి, నాకు ఇలాగ 5 అడుగులు 3 అంగుళాలు, ఈ రంగు, ఈ బట్టతల ఎలా వచ్చాయి నాకు? నేను పోగు చేసుకున్న సంస్కారాలు. ఈ జన్మలో ఎలా ఉన్నాను, మళ్ళీ చచ్చి పుడితే ఈ సంస్కారాలు 6 అడుగులు ఉండొచ్చు, నేను తెల్లగా ఉండొచ్చు, తెలియదు మనకు అది. అందుచేత సంస్కారముల మోస. కానీ బాబా ఏమన్నారు, ఇదివరకు అవతారములన్నీ నాలాంటి మొహము, నాలాంటి శిరోజములే కలిగి ఉండేవి. ఎందుకని? ఎప్పుడూ ఒక సంస్కారాలే ఉంటాయి అవతారుడికి, అందుకని ఒకే రూపము ఉంటుంది. రహస్యం అనమాట ఇది బాబా చెప్పింది. లార్డ్ రామ, బుద్ధ, క్రైస్ట్ వీళ్ళందరూ మహమ్మద్, దే హ్యాడ్ మై ఫేస్ అండ్ మై హెయిర్. బాబా చెప్పింది, నన్ను చూస్తే మహమ్మద్ని చూడక్కర్లేదు అన్నారు. సేమ్ 100%.
ఇదివరకు అవతారాల గురించి ఆయన ఎంతో వివరించి చెప్పినప్పుడు అడిగారు, ఏ అవతారానికి బాగా దగ్గరగా ఉంటావు బాబా నువ్వు అని అడిగితే, నన్ను చూస్తే మహమ్మద్ని చూడక్కర్లేదన్నాడు. అంత అలాగే ఆఫ్ ఆల్ ది అవతార్స్ బుద్ధ హ్యాడ్ ద మోస్ట్ పర్ఫెక్ట్ హ్యూమన్ బాడీ అన్నారు. బుద్ధుడిది మా పరిపూర్ణమైనటువంటి సౌష్ఠవము కలిగినటువంటి మానవ దేహము. బాబా చెప్పిన రహస్యాలు ఇవన్నీ కూడా. అమ్మా ఇంకా మనం ఎవడిని వినక్కర్లేదమ్మా, మనం ఏది చదవక్కర్లేదు. బాబా చెప్పిన మాట ఆయనలాగా ఉంటే రాముడు కరెక్ట్ అనమాట, ఆయనలా లేకపోతే రాముడు బొమ్మ తప్పు అనమాట. అంతే. ఇప్పుడు కృష్ణుడికి మెహరా కిరీటం పెట్టి కృష్ణుడి రూపం, అది కృష్ణుడి రూపం అనమాట. అలా లేకపోతే కృష్ణుడి బొమ్మ తప్పు, అంతే. మనం అనుకోవాలి. బాబాకి ఇలా చేతిలో బాణం పెట్టి కిరీటం పెడితే రాముడు అన్నమాట, అలా అనుకోవాలి. లేకపోతే అది తప్పు అనమాట, రాముడి రూపం. బాబా చెప్పిన ప్రకారం అంతే, ఆయనలాగే ఉండాలి, ఆయనలాగా ఉంటే కరెక్ట్. అది అంతే. Baba was using the mandali through the working out these Vijnani Samskaras as his tools for his work with humanity. అది ఈ విజ్ఞాని సంస్కారాలు ఎందుకు వేస్తాడు వాళ్ళ బుర్ర మీద? తన విశ్వకార్యము, మానవాళి యొక్క శ్రేయస్సు కోసము ఆయన చేపట్టిన విశ్వకార్యము నిర్వహించడానికి, పనిముట్లు కింద వాళ్ళు వాడడానికి, అలాగ వాళ్ళకి విజ్ఞాన సంస్కారాలు వేస్తాడు. అది ఉదాహరణకి మనం అక్కడ వాలంటీర్లుగా వెళతాం, జనవరి 30వ తారీఖు ఒక 50 బకెట్లు, ఒక 50 మగ్గులు ఇచ్చి వారాన్ని డ్యూటీకి అంటాడు. అవేనమాట విజ్ఞాని సంస్కారాలు అనుకోవాలి. అంటే అక్కడ వాలంటీర్ డ్యూటీ చేయడానికి నాకు ఏ పనిముట్లు అవసరమో అవి ఇస్తాడు ఆయన. ఎందుకని అవి లేకపోతే నేను సేవ చేయలేను అవి వచ్చినటువంటి వాడి. అలాగూ ఈ విజ్ఞాని సంస్కారాలు ఇచ్చి వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఉదాహరణ మనం చదువుకున్నాం, బైబిల్ ఏం చదువుకున్నాం? సర్దార్ ఆఫ్ మస్త్స్ అనేవారు బాబా. అంటే మస్తు కార్యములో అంత నైపుణ్యం ఇంకా ఎవడికి లేదు. వాడికి ఇచ్చిన సంస్కారములు ఎలాంటివి? వాడి దేహమునకు నొప్పి తెలియదట వాడికి. వాడు మొత్తం జీవితంలో చదువుకున్నాం కదా, గుర్తుందా బైబిల్ది? వాడి దేహానికి నొప్పి తెలియదు, అంత బండ శరీరం వాడిది. వాడికి పైల్స్ ఉండి బ్లీడింగ్ అయిపోతూ ఉంటే ఒకసారి చిరాకేసి నిప్పులు ఒక కొలిమి కాలుతూ ఉంది, దాని మీద కూర్చుని పోయాడు. వాడు కూర్చుండి కాలు చేసుకొని వెళ్ళిపోయాడు. అంటే వాడికి నొప్పి తెలియదు, అంత బండ శరీరం ఇచ్చాడు బాబా. అది విజ్ఞాని సంస్కారాల లక్షణం అనమాట. మరి ఇరుచు అంత బండ శరీరం ఉండేవాడు, ఇరుచు కూడా ఎందుకు అలా చేయగలిగారంటే వాళ్ళు మామూలు మనుషులు కాదు, ఆయన ఇచ్చిన శక్తి అది. ఆ శక్తి, ఆ సంస్కారముల వలన వాడికి అబ్బుద్ది, లేకపోతే వాడు చేయలేడు. అంత ఒక మానవుడు అంత స్ట్రెచ్ అవ్వలేడు. అది ఆ సంస్కారముల కారణంగా పనిముట్టుగా ఆయనకు ఉపయోగపడగలడు. Although we had heard and read about all of these, in our day-to-day interaction with the Mandali, we found them to be very human. ఇవన్నీ చదువుకున్నాం, బాబాయ్ బాబుజీ అంటే ఇలాంటోడా అనుకుంటాం. కానీ పొద్దున్నే బాబుజీ ఎలా చేసేవాడు ఏంటంటే అది అంతే బాబుజీ, నీకు తెలియదులే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానం కూడా మామూలు మానవుల్లాగే మనలాగే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఇరిచ్ వన్ సెడ్, ఒకసారి ఇరిచ్ ఇలా చెప్పాడు, we the Mandali are so naive about worldly things that anyone can cheat us and fool us if he so allows it. అది ఇక్కడ ఆదికేయరని చెప్పేవాడు, నేను మినహాయిస్తే మండలి వాళ్ళు అందరూ కూడా వీళ్ళకి ఏమీ తెలియని బైతులు అంటారు చూసారా, బుర్రలేని వాళ్ళు, అలాగ లెక్క. పోయి షేర్డాన్ మాత్రలు ఎట్రా అంటే ఎక్కడ అడగాలి, ఆ మాత్రలు ఎక్కడ దొరుకుతాయి అడుగుతారు, వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే మెడికల్ షాపులోనే మందులు అమ్ముతాయన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. కిరాణా షాప్కి వెళ్ళి మెడికల్ షాప్ మందులు అడగొచ్చాడు తెలియదు. నన్ను ఒక్కడనే ఈ ప్రపంచానికి వ్యవహారం చేయడానికి వాడుకున్నారు బాబా. వాళ్ళు గొర్రె లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదని చెప్పేవాడు అది. అలాగూ అది ఇరిచి అంటున్నాడు, ఎవడైనా మమ్మల్ని మోసం చేయాలంటే 5 నిమిషాలు పట్టదు, సులువుగా మోసం చేసేయచ్చు. We have nothing to do with the world. Our life was for him. ప్రపంచంతో మాకు ఎంత మాత్రమూ సంబంధం లేదు, ఆయనే మా జీవితం అంతా నిండి ఉండేవాడు. ఒకసారి నవజీవనంలో తెల్లబట్టలు వేసుకొని ముష్టెత్తుకుంటూ ఉన్నాడు ఇరిచ్, భిక్షం కోసం తిరుగుతున్నాడు. చూశాడు ఒక మహమ్మదీయుడు, శబాష్
ఎంత మంచి యువకుడు, ఇలా ఉండాలి అసలు అంటే. శభాష్, నాకు నచ్చేవారు నువ్వు అన్నాడు. అతను పెంచుకుంటానని అడిగాడు కూడా రుచిని. సరే, అప్పుడు ఈ బట్టలు కాదు, నువ్వు గ్రీన్ బట్టలు వేసుకుంటే బాగుంటుంది అసలు, ఎందుకు వాడు ముస్లిం కదా అన్నాడు. అప్పుడు ఇతను అన్నాడు, ఇది నా చాయిస్ కాదు, ఇది మా అన్నగారు ఒకడు ఉన్నాడు, ఆయన గుడ్డలు లేకుండా తిరగమంటే గుడ్డలు లేకుండానే తిరుగుతాను అన్నాడు. అంటే మాకు ప్రపంచంతో సంబంధం లేదు, మేము ఏం చేస్తున్నాము, ఏ రంగు వేసుకుంటున్నాము, ఇవి మాకేం సంబంధం లేదు, ఆయన ఇష్టమే, ఆయనే మా జీవితం అంతే. వీ డిడ్ ఫైండ్ ద మండలి టు బి వెరీ నైవ్ అండ్ ఆర్డినరీ. దగ్గరగా ఉండి బాగా చూస్తే ఏమీ తెలియని అమాయకులు, వాడు బుర్రలేదురా అంటాం కదా మనం, అలాగే ఉండేవారు మండలి. వాళ్ళకి ఏమీ తెలియని చాలా అమాయకుల్లాగా ఉండేవారు. మీకు ఆ గుస్తాజీ ఇన్సిడెంట్ చదివితే ఎంత వాచ్ కొన్నాడు, గుస్తాజీకి ఒక వాచ్ కొనిపెట్టారు, అది ఫారెన్ ట్రిప్ వెళ్ళినప్పుడు. ఆ వాచ్ కొన్నప్పుడు బాబాతో చెప్పాడు మాట చెవిలో, బాబా అందరు ఎదురుగుండా చెప్పకు, అందరూ చూసారంటే ఎవడో ముట్టుకుపోతాడు దాన్ని, సీక్రెట్గా నీకు చూపెడతాను నేను దాన్ని. ఎవడో లేకుండా చూసి బాబాని చేయి పట్టుకుని లోపల తీసుకెళ్ళి కిటికీలు కూడా వేసేసి అప్పుడు దాన్ని తీసి చూపించాడు. చూడు బాబా, చాలా సంతోషించాను, బాగుంది, దాచే మళ్ళీ వారు బాబా ఎవడో పట్టుకుపోతాడు. అంటే అంత చిన్నపిల్లల్లాగే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండేవారు. ఇంటికి వాడు ప్రపంచం దృష్టిలో వాడు అలాగే ఉంటాడు. ఆఫెన్ దే మేడ్ సిల్లీ మిస్టేక్ లైక్ ఆర్డినరీ సోల్. చిన్న చిన్న పొరపాట్లు, చిచి ఈ మాత్రం కూడా తెలియదే వీడికి అనిపించేంతంత చిన్న తప్పులు కూడా వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ దే మేడ్ మోర్ మిస్టేక్స్ దెన్ ఆర్డినరీ సోల్స్. మామూలు మనకంటే ఎక్కువ తప్పులు చేస్తూ ఉండేవారు, ఇలాంటి చిన్న 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 తప్పులు. అండ్ యెట్ దెర్ వాజ్ ప్రొఫౌండ్ ఇంటెలిజెన్స్ దట్ కేమ్ ఫ్రమ్ యాజ్ వెల్. కానీ విశ్వములో ఎవడికి లేనంత వివేకం వాళ్ళ దగ్గర ఉండేది. ఏదైనా సమస్య వచ్చి వాళ్ళని అడిగితే వాడు చెప్పి పరిష్కారం చూసి ఆశ్చర్యపోవాల్సిందే, అంత జ్ఞానం కూడా వాళ్ళలో ఉండేది. దేర్ నైవిటీ అండ్ సింప్లిసిటీ కామఫ్లేజ్డ్ ది ఇంటెలిజెన్స్ అండ్ గ్రేట్నెస్ దట్ లే అండర్నీత్ ఇట్. వాళ్ళ విజ్ఞానం లోపల దాక్కుని ఉంటుంది, అమాయకత్వమే బయట కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు బాబుజీ ఎలా ఉంటాడు చెప్పండి, మనం వెళ్ళి మామూలుగా ఫ్రీగా మాట్లాడేది, ఏంటి బాబుజీ మరి ఇలా ఉన్నట్టే, ఆయన ఓ అలాగా 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 అంటాడు. సో వాళ్ళ జ్ఞానము, ఆ వివేకము లోపల దాక్కుని ఉంటుంది, వాళ్ళ అమాయకత్వం బయటికి కనపడుతూ ఉంటుంది. హ్యాడ్ ఇట్ నాట్ బీన్ దిస్ వే వీ వుడ్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ అట్ ద లెవెల్ వీ డిడ్. అలా ఉండకపోతే మనం వాడి దగ్గరికి వెళ్ళినాక దమ్ము సరిపోరు, పారిపోతాం మనం అంతా. వాళ్ళు అలా అమాయకుల్లా కనపడుతున్నారు కాబట్టి భుజమే చేసి ఏడు బాబుజీ చెప్పు, లేకపోతే ఇరిచి చెప్పు అని మనం అంత సులభంగా మాట్లాడేవాళ్ళు. దేర్ ఇంటెలిజెన్స్ అండ్ గ్రేట్నెస్ అండ్ ది అవేర్నెస్ ఆఫ్ హూ దే వర్ వుడ్ హ్యావ్ టోటల్లీ ఓవర్వెల్మ్డ్ సమ్మన్ లైక్ మీ. రుస్తం అంటున్నాడు, నాలాంటి వాడిని హడిలిపోయి ఉండేవాడిని, వాళ్ళు బయటికి గనక ఆ వివేకాన్ని చూపించి ఉంటే నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళేవాడిని కాదు వాళ్ళ దగ్గరికి. I would have just sat around them in rapt admiration, not being able to do any work. అసలు పని కూడా నేను చేసి ఉండేవాడిని కాదు, అలా వాళ్ళకేసి చూసి నోరెళ్ళ పెట్టి అలా ఉండిపోయేవాడినేమో. వాళ్ళు అంత సామర్థ్యం ఉంది అని ప్రతి క్షణము నాకు గనక ఎరుక ఉంటే నేనేమీ చేయలేకపోయి ఉండేవాడిని. బట్ యాజ్ మచ్ యాజ్ దేర్ బాబా లైక్ అట్రిబ్యూట్స్ వర్ యూజువల్లీ కవర్డ్, ఎవ్రీ వన్స్ ఇన్ ఎ వైల్ ది రెసిడెంట్స్ వర్కింగ్ విత్ దెమ్ గాట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. బాబా కూడా అలాగే ఉండేవాడు కదా, బయటికి ఏం ఎరగనట్టే ఉండేవాడు బాబా. ఏం ప్రయాణం బాగా జరిగిందా, రొంప చేసిందా, ఏంటి నువ్వు సరిగ్గా తినదరిగిందా అంటే ఏం పర్లేదు బాబా అని, మనం ఏదో ఆయనకు తెలియదు అన్నట్టుగా ఏం పర్లేదు మేనేజ్ చేస్తాను, పెద్ద 3 రోజులు నాకేం పెద్ద లెక్కలేదు, ఇలా మాట్లాడే సోళ్ళు కూడా ఉన్నారు. ఓ స్పీచ్ ఇచ్చేస్తాడు ఒక ఆయన, బాగా మాట్లాడాను అంటాడు, చాలా బాగా మాట్లాడంటే ఇది ఎంతండి, గంటలు గంటలు మాట్లాడతాను నేను, ఇది కాదు నేను విన్నాను అలా మాట్లాడి బాబాలు ఎవరిసే చాలా పెద్ద స్పీకర్సే. అంటే మనకు అజ్ఞానం అది వదలదు, అంత పట్టాను మనకి. అబ్బో ఇది కాదండి గంటలు మాట్లాడతాను, ఇంకా ఇది పెద్ద ఏముందంటే, అంటే నేనే మాట్లాడుతున్నాను అన్న స్పృహ వాడికి విడిచిపెట్టదు. బాబాలో ఇన్నాళ్ళు ఉండి కూడా ఆ వికారం వంట పట్టేసి, అందుచేత ఆ మండలి వాళ్లతో వ్యవహరించేటువంటి అదృష్టం ఉన్నటువంటి నాలాంటి వాళ్ళకి మధ్య మధ్యలో మెరుపులు కనపడుతూ ఉంటాయి. వాళ్ళ వివేకానికి సంబంధించినటువంటి ఆ మెరుపులు కొన్ని క్షణకాల దర్శనంలాగా
మనకు అదృష్టం అబ్బుతూ ఉంటుంది. ద స్పిరిచువల్ ట్రైనింగ్ ఆఫెన్ సీమ్డ్ హార్ష్ అండ్ టైర్డ్ ద బాడీ అండ్ ద మైండ్, బట్ ఐ హ్యాడ్ గుడ్ ఫార్చ్యూన్ టు హ్యావ్ హ్యాడ్ మెనీ గ్లింప్సెస్ ఆఫ్ ద మండలీస్ గ్రేట్నెస్, అండ్ దిస్ హ్యాస్ నాట్ ఓన్లీ హెల్ప్డ్ మీ but convinced me that no matter what the mandali do, no matter how bad it may look, it is always for the best. Another passage of time lets one experience it. వాళ్ళు ఎంత మూర్ఖంగా ప్రవర్తించినట్టు కనిపించినా, మనల్ని ఎంత హింస పెట్టినట్లు అనిపించినా అది మన మేలు కోసమే అని తప్పకుండా మనం తర్వాత తెలుసుకోగలుగుతాం. అలా ప్రవర్తిస్తారు వాళ్ళంతా. అది ఆధ్యాత్మిక శిక్షణలో ఒక భాగం. ద మండలీస్ యాక్షన్స్ వర్ నథింగ్ బట్ బాబా వర్కింగ్ త్రూ దెమ్ అపాన్ ద సోల్ ఫర్ ఇట్స్ అల్టిమేట్ బెనిఫిట్. వాళ్ళ ద్వారా బాబా హస్తమే పనిచేస్తూ ఉంటుంది ఆ వ్యక్తి మీద. ఇప్పుడు బాబూజీ వచ్చి మనం తిట్టాడు అనుకోండి, అంటే బాబా తిట్టాడు అనమాట. వీడి మేలు కోసం, వీడి అహం చంపడం కోసం, వీడి అహాన్ని తగ్గించడం కోసం. ఐ నో దట్ దేర్ ఆర్ మెనీ హూ వుడ్ డిసగ్రీ విత్ మీ. నాకు తెలుసు చాలామంది ఒప్పుకోరు ఇది, ఆయన కోపం ఎక్కువ అండి అనేస్తారు నేను ఇలా అంటే. టు దెమ్ ఐ సింప్లీ సే, అలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే, టు డినై దిస్ ఫ్యాక్ట్ విచ్ బాబా హ్యాస్ ఎంఫటికల్లీ స్టేటెడ్ ఇన్ హిజ్ లిటరేచర్ ఈజ్ టు డినై బాబా. నేను చెప్పిన ఈ మాటను నువ్వు ఒప్పుకోపోతే బాబాని కూడా తిరస్కరించినట్లే. ఎందుకని బాబా దేవదేవుడిగా పుస్తకాల్లో చెప్పాడు ఆయన, ఈ మండలి వాళ్ళంటే వీళ్ళు, ఇది వాళ్ళ స్థాయి అని ఎన్నోసార్లు బాబా పదే 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 చెప్తూ ఉండేవారు. ఏం చెప్పారు ఆయన? నేనే గనక వాళ్ళ స్థానంలో ఉంటే వాళ్ళ గురువును ఇంతలాగు నేను విధేయత చూపించలేకపోయి ఉండేవాడిని అని బాబా చెప్పారు. అంతకంటే మనకు సర్టిఫికేట్ ఏమన్నా కావాలా? 1938 ఆగస్ట్ మెహర్ రిట్రీట్ మీద ఉంటుంది ఆ డేటు. మీరు చూస్తే 1938 ఆగస్ట్ అని. అంటే సమాధి మీద పై గోపురము, మెహర్ రిట్రీట్ మీద పై టవరు, ఇవన్నీ ఆగస్టు 1938లో ప్రారంభోత్సవం చేయబడ్డాయి. అప్పుడు బాబా కోసం పెద్ద దండలు తీసుకొచ్చారు. ఎవరు? పెండు మాసాజీ, బాబా చిన్న అన్న మాసాజీ. 1500 మందికి అరంగాను గ్రామస్తులకి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ దండ తీసుకొచ్చి బాబాకి వేయబోతే బాబా 2 చేతులతో దండ పట్టుకొని వాళ్ళిద్దరికీ వేశారు. ఎవరికి? మాసాజీకి, పెండుకి వేశారు. రాబోయే భవిష్యత్తు తరాల వాళ్ళకి నిస్వార్థమైన గురువుని ఎలా సేవించాలో వీళ్ళిద్దరూ ఉదాహరణలుగా మిగిలిపోతారు అని చెప్పారు బాబా ఆ సందర్భంలో. అలాగే ఇప్పుడు స్మారక స్తూపం నిర్మాణం జరుగుతూ ఉంది మెహర్ దర్బార్కి యువతల. అది కూడా బాబా దానికి ఆ ట్రస్ట్ దీనిలో ఆబ్జెక్టివ్ రాస్తూ, నా కోసము తృణప్రాయముగా వాళ్ళ జీవితాలు అర్పించిన వాళ్ళ యొక్క స్మృతులు చిరస్థాయిగా ఉండిపోవడానికి గాను స్తూపాన్ని నిర్మించమన్నారు. ఆ స్తూపం యొక్క పీఠిక అంటే బేస్ దగ్గర ఆ పేర్లన్నీ చెక్కించమన్నారు. ఆ పేర్లు లిస్టు కూడా బాబా ఇచ్చారు. అవి ఒక 7 నెలల కాలంలో రెడీ అవుతాయని మొన్న చెప్పారు వాళ్ళు. అవి అహ్మదాబాద్లో ఆ మార్బుల్ ప్లేట్స్ చెక్కుతున్నారట. అవి రాగానే 55 అడుగుల స్తూపం అది ఉంటుందట. అంటే మండలి వాళ్ళ గురించి బాబా ఇచ్చిన సర్టిఫికెట్లు అవి. నాకు వాళ్ళకి మధ్యన ఒక చిన్న పొర మాత్రమే అడ్డుగా ఉంది. లేదమ్మా, డబ్బులు మట్టి డబ్బులు ఇప్పుడు ఉంటే అప్పుడు అంటే అవి అక్కడి నుంచి చెక్కి రావాలట. అవన్నీ ఈ మామూలు గ్రానైట్ రాయి బేస్ అనమాట. దీని మీద మార్బుల్ అతికిస్తారంట. అది వచ్చాక అప్పుడు అయిపోయింది. మెహర్ దర్బార్ ఉందా? ఇప్పుడు ధుని ఉందా? ధుని దగ్గర నుంచి మీరు అహ్మద్ నగర్ సైడ్ వెళ్తున్నారనుకోండి, ఎడం చేతి పక్కన లాకెట్లు, పుస్తకాలు, ఫోటోలు అమ్మే షాప్ ఉందా? అక్కడికి వెళ్లకుండా ఆ పక్కనే ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఒక ఫామ్ ల్యాండ్ లాగా ఉంటుంది ఒకటి, ఒక రైతు మకాం. అది దాని పక్కనే అక్కడ చూడండి సార్ వెళ్ళినప్పుడు. అక్కడ చాంజీకి, మాసాజీకి సమాధులు ఉండేవి. ఆ సమాధులను ఫౌండేషన్లో ఉంచి దాని మీద కట్టమన్నారు బాబా. ఆ సమాధులు పునాదిలో ఉండి దాని మీద కట్టమన్నారు ఈ టవర్ని. చాంజీ, మాసాజీ వాళ్ళిద్దరికి. ఇందాక పెండు మాసాజీ.
అలాగే మొన్న మెనమండలి సమాధులన్నీ చూసాం, గుర్తుపెట్టుకోవాలి, మా పేర్లు మర్చిపోతూ ఉంటాం మళ్ళీ. ద మండలీస్ యాక్షన్స్ వర్ నథింగ్ బట్ బాబా వర్కింగ్ త్రూ దెమ్. నేను ఇలా అన్నప్పుడు మండలి వాళ్ళ ద్వారా బాబాయే పనిచేస్తున్నాడనంటే ఎవరో ఒప్పుకోరు. కానీ నా మాట ఒప్పుకోకపోతే బాబా చెప్పిన విషయాన్ని ఒప్పుకోనంటే లెక్క. మీరు బాబా చెప్పాడు అంత ఖచ్చితంగా. అట్లీస్ట్ దట్ ఈస్ హౌ ఇట్ సీమ్స్ టు మీ. నాకైతే 100% ఇది కరెక్ట్ అని నాకు అర్థమవుతూ ఉంటుంది. It is preposterous to say that God made a mistake in choosing the mandali. చాలా దైవద్రోహము అంటాం కదా మనము, దైవద్రోహంతో సమానం అన్నమాట. బాబా సరైనని సెలెక్ట్ చేసుకోలేదని మండలిలో అని మనం ఎవరినంటే అది ఆయనను దూషించినట్టే, దైవదూషణ కింద లెక్క. ది ఆల్ నోయింగ్ గాడ్, ద వన్ హూ నోస్ ద పాస్ట్, ద ప్రెజెంట్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీ బీయింగ్ ఇన్ క్రియేషన్, did he not know what his mandali would do 40 years after he dropped his body? అంటే ఇప్పుడు బాబుజీ తప్పు చేసాడు అని మనం అనుకున్నాం అనుకోండి, బాబా పొరపాటుని సెలెక్ట్ చేసేస్తున్నాడండి, ఎలా చేస్తున్నాడు, ఎంత తప్పు చేస్తున్నాడంటే అంటే బాబాని మనం తప్పు పట్టినట్టు అనమాట. సర్వము తెలిసి ఇంత సృష్టి చేసిన భగవంతుడికి తెలియదా 40 ఏళ్ళ తర్వాత నేను ఈ శరీరం వదిలేసాక ఏమి చేస్తాడో వాడికి తెలియదా? శాపురం రాజా గారు అనేవారు అదే మాటమ్మా. మనము బాబా శరీరం వదిలేసాడు కాబట్టి, సజీవుడైన భగవంతుడు ఇప్పుడు లేడు కాబట్టి సజీవమైన గురువు దగ్గరికి వెళ్ళిపోవాలని మనం అనుకుని ఆరాట పడుతూ ఉంటే మనం చూసి బాబా ఏమనుకుంటాడు అనేవాడు. బాబా ఇప్పుడు సడన్గా వచ్చేసాడు అనుకోండి, రావచ్చు కదా, ఏరా నాయన ఏం చేస్తున్నావు నువ్వు ఇన్నాళ్ళు, మరి చాలా కాలం అయిపోయింది కదా, నేను వెళ్ళి ఇక్కడి నుంచి అని అడిగితే అబ్బాయి నువ్వు లేవని చెప్పి ఇంకొకటి దగ్గరికి వెళ్ళాను వాడు చెప్తాడు. మనమే చెప్తాం నిన్నే పట్టుకుని ఉన్నాను బాబా చెప్తాను. ఎవడు ఇష్టం బాబాకి అని అడిగివాడే, ఎవడు చూసి సంతోషిస్తాడు, శవాష్ అంటాడు వాళ్ళు చూసి, అంతే కదా, అదొకటే టెస్ట్. అంటే దానికి ఏం పుస్తకాలు చదువుకోకర్లేదు, ఇది మామూలు సామాన్యుడనే చెప్తాడు. అదేనమాట అది. అంచేత బాబాకి ఏమి తెలియదు అనుకుంటే అది ఎలాగో. టు మీ ఈవెన్ ది థాట్ ఈజ్ ప్రిపోస్టరస్. అలాంటి ఆలోచనే దైవాన్ని దూషించినట్టు లెక్క నా దృష్టిలో. ఐ హ్యావ్ హెర్డ్ ఓవర్ ది ఇయర్స్ ద క్రిటికల్ కమెంట్స్ దట్ వేరియస్ బాబా లవర్స్ హ్యావ్ మేడ్. చాలామంది లూజ్గా మాట్లాడేస్తూ ఉంటారు మండలి గురించి, చాలా పొరపాటు మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. బట్ సచ్ కమెంట్స్ ఓన్లీ రిఫ్లెక్ట్ దేర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ ద మండలి అండ్ బాబా. అలాంటి వాళ్ళ అజ్ఞానం ప్రస్ఫుటంగా మనకు కనపడుతూ ఉంటుంది. మండలి వాడిని దూషిస్తే బాబాను దూషించినట్టే. సో ఇద్దరిని వాడు అవగాహన చేసుకోలేనట్టే లెక్క. దే హ్యావ్ జడ్జ్డ్ బోత్ బాబా అండ్ హిజ్ మండలి బేస్డ్ ఆన్ దేర్ వరల్డ్లీ పర్స్పెక్టివ్, ఫెయిలింగ్ టు గ్రాస్ ఇన్స్పైర్ విత్ ఇమ్మెన్స్ లిటరేచర్ దట్ బాబా లెఫ్ట్ బిహైండ్, దట్ బాబా అండ్ ది మండలి ఆర్ వన్ ఇన్ కాన్షియస్నెస్. ఎప్పుడు కూడా మనం ఇదేనమ్మా, ఏ సెంటర్లో అయినా సరే, ఏ ఊళ్ళో అయినా సరే బాబా వర్కులో పరస్పరమైనటువంటి అవగాహన లోపం వస్తుంది అంటే మనం లోతుగా చూస్తే వాడు ఎప్పుడు పుస్తకాలు చదవకుండా ఉండుంటాడు. ఎందుకంటే బాబా సాహిత్యం చదివితే అర్థమైపోద్ది, అమ్మో ఓహో ఇలా చెప్పాడే బాబా, ఓహో ఇలా ఉండకూడదన్నమాట, మనం పనిలో ఇలా ఉండాలన్నమాట, ఇలా ప్రవర్తించకూడదన్నమాట, నేను అనే అహం రాకూడదన్నమాట, నేను చేస్తున్నాను అని అనుకోకూడదన్నమాట అని వాడికి తెలిసి ఉంటుంది. వాడు అంతా మనం చేసిందేనండి, ఆయన మాట వినకని అంటున్నాడంటే వాడు ఎప్పుడు చదవలేదనమాట బాబా సాహిత్యం. చదివితే మాత్రం వాడు అలా చేయడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. బాబా ఇంత సాహిత్యాన్ని మనకి ఇచ్చిళ్ళాడు, ఇది చదవని వాడే బాబాని కానీ బాబా మండలి వాళ్ళని కానీ ఇలాంటి విమర్శలకు పూనుకుంటూ ఉంటాడు. వాడు బాబాస్ వర్క్ వాస్ నాట్ టు క్రియేట్ ఎన్ ఆశ్రయం. బాబా పని అంటే ఆశ్రమాలు కట్టుకుంటా పోవడం కాదు. మెహరాబాద్ ఒక ఆశ్రమం, మెహరాజాద్ ఒక ఆశ్రమం, ఇవి కాదు. బిల్డ్ స్ట్రక్చర్, పెద్ద పెద్ద నిర్మాణాలు కట్టేయడం కాదు. రుస్తం ఒకసారి బాబాని అడిగాడు, బాబా ఇలా బాగోలేదు,
ఇలా అని తెల్లవారేటప్పుడు కుతుబ్ మీనార్ లాంటిది కట్టే మేరాబాద్లో ఇలా అను మొత్తం వేల మీద వచ్చి పడిపోతారు, ఇక్కడంతా ఇరగబడిపోతారు. బాబా అన్నారు, ఊరు పిచ్చిపోవడా, నాకు అసలు అలాంటి జనం అక్కర్లేదన్నారు బాబా. వద్దు నాకు అసలు అలాంటి ఈ ఏలమేరి జనం నాకు వద్దన్నారు బాబా. నేనంటే పడి చచ్చేవాడే కావాలి నాకు. బాబా కోసమే మేరాబాద్ వెళ్ళేవాడే కావాలి ఆయనకి. మనం అజ్ఞానం వల్ల జనాలు రావట్లేదు అంటాడు. ఎందుకది ఆ షిరిడీ బస్సులో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇక్కడ బట్టలన్నీ ఉతకడం మొదలెడతాడు. ఎందుకు వాడు వచ్చి ఆయన ఏమి సంతోషిస్తాడు వాడు వచ్చి కదా, ఆయన కోసం వచ్చేవాడే కావాలి. ఆర్ క్రియేట్ ఏ సెరేన్ అట్మాస్ఫియర్, ప్రశాంతంగా ఉండే వాతావరణం. దానికోసం మేరాబాద్లో మకా ఉండలేదండి. బాబా ఒక చోట చెప్పారు, ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశాలు చాలామంది పీస్ ఆఫ్ మైండ్ అంటే మనశ్శాంతి కోసం వెళుతూ ఉంటారు. కానీ బాబా అన్నారు, ఐ హ్యావ్ కమ్ నాట్ టు గివ్ పీస్ ఆఫ్ మైండ్, ఐ హ్యావ్ కమ్ టు మేక్ యువర్ మైండ్ ఇన్ టు పీసెస్. ఈ మనశ్శాంతి ఇవ్వడానికి రాలేదు, ఈ మనసును మొక్కల కింద నరికేయడానికి వచ్చింది. అది మనోనాశ. అంచేత అవన్నీ చాలా చౌకబారు మాటలు అన్నమాట, భగవంతుడికి వాడనటువంటి మాటలు. మనం మన ఇంట్లో బాగా గొప్ప పీస్ఫుల్గా ఉందండి, మీ ఇల్లు భలే పార్క్ ఎంత బాగుందండి, భగవంతుడికి వాడకూడదు ఆ మాటలు. పీస్ ఏమిటి, ఆయనే ప్రశాంతత, మారుపేరు ఆయన. సో ఆయన బిల్డింగ్ని బట్టి రాదు ఆయనకి ఆ పీసు, ఆయన ఆదరణ బట్టే వస్తుంది అక్కడ పీసు. దట్ వుడ్ మేక్ ద డ్రీమ్ ఆఫ్ ఇల్యూషన్ మోర్ ప్లెజెంట్ అండ్ ప్రొలాంగెడ్. మనం అనుకున్నట్టు ఈ పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద ప్రశాంతమైన పార్కులు బాగా డెవలప్ చేశారనుకోండి, ఇంకా మాయలో మన దృష్టి ఇంకా బలంగా అయిపోద్ది. ఇలా ఉండాలండి, ఇలా ఉండాలి అంటే వాడికి ఇలా ఉంటేనే బాగుంటుంది. హిజ్ వర్క్ వాజ్ టు మేక్ ద డ్రీమ్ అన్ప్లెజెంట్ టు అవేక్ అస్ ఫాస్టర్. బాబా పని ఏమిటట, ఇదంతా దరిద్రంగా కనిపించేలా చేసేస్తారట ఆయన. చిచి ఇది కాదు, అసలు సత్యం ఏదో ఉంది, ఇది కాదురా అని ఆయన కేసు మొహం తిప్పి అప్పుడు మేలుకోవడం అంట. అదేట బాబా పని. మన చుట్టూ ఉన్న మాయను అయిష్టం కలిగించి దీని మీద అసహ్యం కలిగేలా చేసి సత్యం వైపు మనం మొహం తిప్పేలాగా మనకి హెల్ప్ చేస్తాడు. అంతేగాని ఈ మాయని మరింత మెరుగ్గా, మరింత పాలిష్డ్గా, చాలా అందంగా కనపడేలాగా ఎప్పుడూ చేయరట బాబా. దట్ ఈజ్ వై దెర్ ఈజ్ సో మచ్ టర్మాయిల్ ఇన్ ద వరల్డ్. అందుకని ప్రపంచంలో ఇంత కష్టము, ఇంత సంక్షోభము. ఎందుకని ఏదో ఒక రోజు మానవుడు సత్యం వైపు ఇలా బుర్ర తిప్పుతాడేమో అని. ద డ్రీమ్ ఈజ్ బికమింగ్ మోర్ అన్ప్లెజెంట్ ఎట్ ద టైమ్ టు అవేకన్ ఈజ్ కమింగ్ నియరర్. మనం మేలుకునేటువంటి టైం దగ్గరకు వచ్చే కొద్ది మన అసహనం ఇంకా పెరిగిపోతుంటుంది. ఏంటండి ఇంత దరిద్రం, ఈ తుఫాన్లు ఏమిటండి, ఈ భూకంపాలు ఏమిటండి, ఇంకేమిటి దీనికి నిష్కృతి లేరా అనేటువంటి ఆక్రందన పెరిగి అప్పుడు సత్యం వైపు మొహం తిప్పుతాడు బాబా చెప్తున్నాడు. Those who refuse to accept these, I wish them well on their onward journey. Although I feel that they have missed the boat completely. ఇలాగూ అజ్ఞానంలో ఉండి విమర్శలకు పూనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను, ఎవరైనా బోట్ వెళ్ళిపోతుంది, నువ్వు మిస్ అయిపోతావు, ఒడ్డు నుండిపోతావు, తప్పులు ఎంచుతూ ఇక్కడే ఉండిపోతావు నువ్వు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఫీలింగ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. వన్ కెన్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ డిస్కార్డ్ ఇట్ యాజ్ ఎ ఫిక్షన్. నా స్వీయ అనుభవంతో నేను చెప్తున్న మాట ఇది, నన్ను నమ్మండి. మీరు ఒప్పుకోపోండి, మీరే నష్టపోతారు. కానీ నా అనుభవం మాత్రం నేను చెప్తున్నాను. బిఫోర్ రైటింగ్ ఫర్దర్ అబౌట్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఐ విష్ టు సే దట్ ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ డూయింగ్ సో. ఈ మాటలు చెప్పడం నాకు ఇష్టం లేదు, నా అనుభవం నుంచి చెప్పడం నాకు అసౌకర్యంగానే ఉంది. At the persistent pleadings of several Baba lovers and promptings from Baba in my heart, I proceed. కానీ అనేక మంది బాబా ప్రేమికులు నాతో బలవంతం పెట్టారు, నువ్వు ఇవన్నీ కరెక్ట్, ఇవన్నీ చెప్పు, ప్రపంచానికి తెలియదు చాలామందికి. వాళ్ళు అనవసరంగా విమర్శలు చేసి ఆ సంస్కారాలు మూటలు నెతిమి పెట్టుకుంటున్నారు వాళ్ళు. నా కూడా లోపల నుంచి బాబా ప్రేరేపిస్తున్నాడు, తప్పురా ఇది చెప్పు, చాలామంది బాగుపడతారు ఆ తప్పు చేయకుండా. ప్రియతమని కృపా విశేషం వలన ద రియల్ ట్రెజర్ 3వ వాల్యూమ్ చదువుకుంటూ ఉన్నాం. మనం పోయినసారి ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈరోజు విషయంలోకి వెళదాం. గాడ్ అండర్ ఏ వీల్ అనే చాప్టర్ చదువుతూ ఆగాం. అంటే ముసుగులో ఉన్నటువంటి భగవంతుడు. రుస్తం ఫలాతి
ఈ చాప్టర్లో ఏం చెబుతూ ఉన్నాడంటే, అనేక పర్యాయాలు బాబా ఇలా చెప్పేవారు, నా మండలి వాళ్ళు ప్రత్యేకమైన ఆత్మలు, వాళ్లను మామూలు సగటు మానవుడితో పోల్చకూడదు, నా విశ్వ కార్యక్రమానికి తగినటువంటి పనిముట్లుగా వాళ్ళని మలచుకున్నాను నేను అని బాబా చెప్పారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక సగటు మానవుడికి ఉన్నట్టుగా ప్రారబ్ధ కర్మలు, సంస్కారములు వాడికి ఉండవు. విజ్ఞానీ సంస్కారములు అనే ప్రత్యేకమైన సంస్కారములను వాళ్ళ మీద వేస్తూ ఉంటాడు ఆయన. ఎందుకని తన పనికి ఉపయోగపడ్డానికి, లేకపోతే తన పని చేయలేరు వాళ్ళు. ఆ సంస్కారములు ఖర్చు పెట్టడమే కానీ కొత్త సంస్కారములు కూడబెట్టుకోరు వాళ్ళు, మండలి వాళ్ళు. ఈ రహస్యాలన్నీ మనకి ఆ చర్చలో మనకి చెప్పాడు అతను. అలాగే వాళ్ళు 2-3 జన్మలలో భగవద్ అనుభవాన్ని కూడా వాళ్ళు పొందేస్తారు అని కూడా బాబా చెప్పారు. ఆ విషయాన్ని కూడా మనకి చెప్పాడు అతను. మన దైనందిన జీవితంలో వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. అలా వాళ్ళు ఏదో చెప్తూ ఉంటాం, అలక్కర్ బాబుజీ నీకు తెలియదులే, నీకేం తెలీదు అని మనం అజ్ఞానంతో అనేస్తూ ఉంటాం. అలాగే మండలి వాళ్ళ గురించి పొరపాటుగా కూడా మాట్లాడేస్తూ ఉంటాం. మనం అతి ప్రమాదమైనటువంటి విషయము అని అతను సూచన చేశాడు. ఎందుకని వాళ్ళ గురించి మనకి ఏమీ తెలియదు, వాళ్ళ ముందు మనం చాలా అల్పులము. ఈ విషయాన్ని గుర్తిరిగి మనం లూజ్గా కామెంట్ చేసేయకూడదు మండలి వాళ్ళ గురించి. ఇన్ మై డే టు డే ఇంటరాక్షన్ విత్ మండలి ఐ డిడ్ నాట్ నోటీస్ ఎనీథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ దెమ్ ఎక్సెప్ట్ హౌ దే హరాస్డ్ ది రెసిడెంట్ హెల్పర్స్ అండ్ షవర్డ్ లవ్ ఆన్ ద పిలిగ్రిమ్స్. నేను వాళ్లతో వ్యవహారం చేసేటప్పుడు, మండలి వాళ్లతో, అసాధారణమైన గుణాలు ఏమి నాకు కనబడలే వాళ్ళలో. నేను గమనించిందల్లా ఏంటంటే, నాలాగా పని చేయడానికి వచ్చిన వాళ్ళు కాల్చి తింటారు. అప్పుడప్పుడు మెహరాబాద్ను చూసిపోదామని యాత్రకు వచ్చిన వాళ్ళని చాలా గౌరవంగా చూస్తూ ఉంటారు. వాళ్ళు చాలా గౌరవంగా, బాగా జరిగింది ఆ ప్రయాణం, ఇలా కూర్చోండి అని. అక్కడ ఉండి పని చేసే వాళ్ళు మాత్రం చేత కొడుతూ ఉంటారు. ఇది మాత్రం నేను గమనించాను. దే డిడ్ నాట్ పర్ఫార్మ్ ఎనీ మిరకిల్స్ నైదర్ కుడ్ దే మేక్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫికల్టీస్ డిసపియర్. వాళ్ళు ఏమి మహిమలు చేసేవారు కాదు. నాకు ఇలాగ సమస్య ఉంది అంటే ఇలా అని ఆ సమస్య తీసేసి కెపాసిటీ కూడా వాళ్ళ దగ్గర లేదు. నేను ఎప్పుడూ అలాంటి చూడలేదు మండలి వాళ్ళ దగ్గర. హౌవెవర్ when I was in their presence my heart would feel joyful and the turmoil in my mind would subside. కానీ ఒక్క విశిష్ట లక్షణం మాత్రం వాళ్ళ దగ్గర నేను చూశాను. అదేమిటంటే, వాళ్ళ సన్నిధానంలో ఉంటే ఎన్ని బాధలలో మనం మునిగి ఉన్నా మన హృదయం ఆనందంతో తాండవిస్తూ ఉంటుంది. అది మాత్రం నేను వాళ్ళ సన్నిధానంలో ఆస్వాదించాను నేను. ఇట్ వాజ్ దిస్ దట్ అట్రాక్టెడ్ మీ టు ది మండలి అండ్ మేడ్ మీ వాంట్ టు స్టే నియర్ దమ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది హార్డ్షిప్స్. ఈ ఒక్క గుణం కారణంగానే నేను నాకు వచ్చే అంత ఆదాయం ఇచ్చే ఉద్యోగాన్ని వదిలేసి ఈ కష్టాలన్నింటినీ కొని తెచ్చుకుని ఇక్కడ ఉంటున్నాను నేను. ఎందుకని వాళ్ళ సన్నిధానంలో మా హృదయం అది ఎగిరి గంతేస్తూ ఉంటుంది, ఆ ఒక్క ప్రయోజనాన్ని ఆశించి. యాజ్ టైమ్ పాస్ ఐ బిగాన్ టు నోటీస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ ఇన్ ద మండలి, క్వాలిటీస్ దట్ ఐ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ ఇన్ ఎనీ అదర్ ఇండివిజువల్ ఐ హ్యావ్ ఎవర్ మెట్. కాలం గడిచే కొలిది, సంవత్సరాలు దొరలే కొలిది ఏ మానవుడిలోనూ నేను గమనించినటువంటి అసాధారణ లక్షణాలు వీళ్లలో ఒకటొకటి బయటికి పడ్డం మొదలుపెట్టాయి. దే న్యూ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ and were completely aware of the love or resentment the residents felt for them. ప్రతి వాడి హృదయము వాడికి స్ఫూర్తిగా తెలుసు. అలాగే నాలాంటి రెసిడెంట్స్ అంటే అక్కడ మకాం ఉండి పనిచేసేవాళ్ళు, వాడు ప్రేమతో వస్తున్నాడా, లోపలికి తిట్టుకుంటూ అమ్మ చంపేస్తున్నాడు రా బాబు వీడు అనుకుని తిట్టుకుంటూ వస్తున్నాడా, ఇవన్నీ సంపూర్ణంగా వాళ్ళకి తెలుసు. ఈవెన్ దోస్ హూ రిజెంటెడ్ ఆర్ క్రిటిసైజ్డ్ హిమ్. అది బయట విమర్శించి ఎదురుకుంటా జయబాబా చెప్పేవాళ్ళు కూడా వాళ్ళకి పూర్తిగా తెలుసు, బయట మాత్రం తిట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఉంటారు మనలో. ఎందుకంటే మనం కపటంలో బాగా పండిపోయిన వాళ్ళు, మనకు బాగా కొట్టిన పిండి ఆ విద్య. బయట అంతా చంపేస్తున్నాడని, ఇక్కడికి వస్తే మాత్రం జయబాబా సార్ అంటూ ఉంటారు. అది వాళ్ళు పసిగట్టేయగలరు సులువుగా. ఓన్లీ బాబా కుడ్ డూ దిస్. నిజం చెప్పాలంటే బాబాకు ఒక్కడికే తెలుసు అది ఆ విద్య. The way they gave themselves to others, even
when their bodies were breaking, was something no human was capable of doing. వాళ్ళు ఎంత కష్టాలలో నలిగిపోతూ ఉన్నా సరే నాకు ఇది కావాలి అని అడిగితే మండలి వాళ్ళని వాళ్ళు ఎలాగోలా చేసి పెట్టేవారు. దాన్ని అది మామూలు మానవుడు వల్ల కాదు, అది అంత కష్టంగా ఉంటుంది. అండ్ దే డిడ్ నాట్ డూ ఇట్ ఫర్ ఫేమ్ ఆర్ మనీ ఆర్ ఫర్ ద లవ్ ఆఫ్ ది పిలిగ్రిమ్స్, దే డిడ్ ఇట్ ఓన్లీ టు ప్లీజ్ బాబా. వాళ్ళు ఎందుకు అంత కష్టం చేసేవారంటే అది వాళ్ళని కీర్తి సంపాదిద్దామని కానీ, నలుగురు చెప్పుకోవాలి బయటికి వెళ్ళిన తర్వాత అని కానీ, లేక ఆ వచ్చినటువంటి యాత్రికుడిని సంతృప్తి పడదామని కానీ వాళ్ళు చేసేవారు కాదు. బాబాని సంతోష పెట్టడానికే చేస్తూ ఉండేవారు. ఇట్ వాజ్ అమేజింగ్ టు వాచ్ హౌ ఆన్ సో మెనీ డిఫరెంట్ అకేషన్స్ some mandali member would be terribly sick just before a major program. ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏదో ఫలానా వాళ్ళంతా వచ్చేస్తున్నారు, జూలై 10 మౌనానికి వచ్చేస్తున్నారు అని కబురు వచ్చింది. ఎన్నో వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పాపం ఎప్పుడు మంచం మీదే ఉండి అసలు కింద కాలు పెట్టలేని పరిస్థితుల్లో ఒక మండలి సభ్యుడు ఉన్నాడు అనుకుందాం. ఆన్ ద డే ఆఫ్ ది ప్రోగ్రామ్ వుడ్ సీమ్ టు రికవర్ కంప్లీట్లీ. ఆ రోజు పైలా పచ్చీస్గా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని రెడీగా ఉండేవాడు. అసలు మంచం నుంచి దిగినటువంటి పెద్ద మనిషి. And not only attend the program but shower his lovers with his love and presence. బాబా యొక్క హాజరును కురిపించేస్తూ ఉండేవారు ఈ మండలి వాళ్ళంతా. దిస్ వాజ్ నథింగ్ బట్ మెహర్ బాబా టు మీ. ఇది వాళ్ళల్లో దూరి బాబాయే ఇదంతా చేస్తున్నాడు అని నాకు అనిపించేది. మెనీ ఆఫ్ దేర్ డెసిషన్స్ విచ్ డిడ్ నాట్ లుక్ కరెక్ట్ టు మీ అట్ ద టైమ్ యాక్చువల్లీ బికేమ్ సో హెల్ప్ఫుల్ టు మీ ఇయర్స్ లేటర్ దట్ ఐ ఫీల్ ఒబ్లైజ్డ్ టు దెమ్ అంటూ బాబా. కొన్ని సందర్భాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇదిటిది అర్థం పర్థం లేకుండా ఇలా చెప్తున్నాడు ఈ రీచ్ అనుకున్నాను నేను ఆ నిమిషంలో. కానీ తర్వాత అవే నిర్ణయాలు నా జీవితంలో ఎంతగానో ఉపయోగపడేవి. కరెక్ట్, అలాగే ఉండాలి. ఐ కుడ్ గో ఆన్ అండ్ ఆన్ బట్ ఇట్ ఈస్ సఫిషియంట్ టు సీ దర్ ఆర్ సమ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ విత్ దెమ్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు ఇగ్నోర్ ఆర్ డిస్కార్డ్ ఆల్ ఆఫ్ దీస్ యాజ్ కోఇన్సిడెంట్, ఎస్పెషల్లీ when it was happening on a daily basis. ఇలాంటి సంఘటనలు ఎప్పుడో ఏడాది కూడా జరిగితే అని వదిలేయచ్చు, కానీ నిత్యం జరుగుతూ ఉండేవి. అందుచేత నేను ఎప్పుడు విస్మరించడానికి ధైర్యం చేసేవాడిని కాదు. మండలి వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఐ హ్యాడ్ ఎ న్యూ అవేర్నెస్ దట్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్, అన్ అవేర్నెస్ వెన్ బాబా అండ్ హిస్ మండలి బికేమ్ వన్ అండ్ ఐ కుడ్ ఎంజాయ్ బాబాస్ ఎక్స్పీరియన్స్ త్రూ దెమ్. ఒక కొత్త ఎరుక నాలో ఏర్పడింది. అదేమిటి? వీళ్లలో బాబా ఎప్పుడూ తాండవిస్తూ ఉంటాడు, వీళ్ళ ద్వారా బాబా తన హాజరును పంచుతూ ఉంటాడు అనేది నాకు తెలిసి వచ్చింది. ఆఫెన్ ఐ వాజ్ నాట్ అవేర్ దట్ ఐ వాజ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ టు ద మండలి, ఇట్ వాజ్ జస్ట్ మేర్ బాబా దట్ ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్. ఒక్కోసారి మండలి వాళ్ళతో మాట్లాడుతున్నానని మర్చిపోయేవాడిని. నేను బాబాతోటే మాట్లాడుతున్న అనుభూతి నాకు కలుగుతూ ఉండేది. ఎందుకని అంత కరెక్ట్గా బాబా చెప్పిన విషయాలనే అంత సూటిగా మండలి వాళ్ళు చెప్పగలుగుతూ ఉండేవారు. ఇఫ్ సమ్మన్ వర్ టు ఆస్క్ మీ టు ఎక్స్ప్లెయిన్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్ విత్ ఎ మండలి ఇన్ ఎ సింగిల్ సెంటెన్స్, మండలి వాళ్ళతో ఇన్నాళ్ళు 11 ఏళ్ళు ఉన్నావు కదా, నీ అనుభవాన్ని అంతా ఒక మాటలో చెప్పవయ్యా అని ఎవడైనా నన్ను అడిగితే, ఐ వుడ్ సే ఇన్ మై ఎక్స్పీరియన్స్ ద మండలి ఆర్ రియల్లీ దట్ వాట్ బాబా వాజ్ ప్రొక్లైమ్డ్ దెమ్ టు బీ, వన్ ఇన్ కాన్షియస్నెస్ విత్ గాడ్ బట్ అండర్ ఎ వీల్. ఎవరయ్యా మండలి వాళ్ళు నన్ను చెప్పవలసి వస్తే నేనేం చెప్తాను? బాబాతో చైతన్యంలో ఏకమై ఉన్నవాళ్ళు, కానీ ఒక్క ముసుగు మాత్రం వేసుకోవడం వలన బాబా నుంచి వాళ్ళు విడిగా ఉన్నారు అని మాత్రం నేను చెప్పగలను.